అందరికీ నమస్కారం. ఈరోజు మనం వర్ణమాల గురించి తెలుసుకుందాము. అ నుంచి రు వరకు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మొదలు పెడదామా? ఈ అక్షరం ఏంటి? అ. అ ఎలా పలకాలి? అ. ఎలా రాయాలి? మనం 3 ఎలా రాస్తామో ఇక్కడ కూడా అదే విధంగా రాయాలి. ఆ ఇలా గుండ్రంగా రాయాలి. తర్వాత ఇది ఈ నిలువెత్తు గీత ఇలా. ఇది మీరు అభ్యసించండి. ఈ అక్షరం వచ్చేసి అ. శబ్దం ఎలా వస్తుంది? అ. అ తో అజా అంటే మేక, ముఖ్యంగా ఆడమేక. సంస్కృతంలో ఆడమేకను అజా అంటారు. ఇంకో అక్షరం ఏంటి? ఆ. ఎలా పలకాలి? ఆ. ఎలా రాయాలి? చూడండి, మనం ఇంతకు ముందు అ ఎలా రాసామో ఇప్పుడు కూడా అదే విధంగా ఆ రాయాలి. కాకపోతే ఒక గీత వస్తుందన్నమాట, ఎక్కువ వస్తుందన్నమాట, అంతే. ఇంతకుముందు ఆ ఇలా రాసాము, ఇప్పుడు ఇంకో గీత గీస్తున్నాము. ఇలా ఆ రాయాలి. ఆతో ఆమ్రం. ఆమ్రం అంటే మామిడి. ఆమ్రం. అ అజా. ఆ ఆమ్రం. ఈ అక్షరం ఏంటి? ఈ. ఎలా పలకాలి? ఈ. ఈ. మరి ఎలా రాయాలి? ముందుగా ఈ గీత, తర్వాత ఇది ఇలా గుండ్రంగా వచ్చి ఇక్కడ కూడా ఇలా వచ్చి ఇలా ఈ రాయాలి. దీన్నే ఈ అంటారు. ఈతో ఇక్షుహు. మీకు మాకు ఇష్టమైంది చెరుకుగడ. ఇక్షుహు. చెరుకుగడ అంటే సంస్కృతంలో ఇక్షుహు. మరి ఈ అక్షరం ఏంటి? ఈ. ఎలా పలకాలి? ఈ. ఈ. మరి ఎలా రాయాలి? ఇంతకుముందు ఈ ఎలా రాసామో అలాగే ఇది కూడా రాయాలి. కాకపోతే పైన ఒక పొల్లు ఎక్కువ వస్తుంది, అంతే. ఇలా ఈ రాసి ఇక్కడ ఓ పొల్లు గీయాలి, అంతే. దీన్నే ఈ అంటారు. ఈతో ఈశః. ఈ. ఈశః అంటే శివుడు లేకపోతే దేవుడు అని అర్థం వస్తుంది. మరి ఈ అక్షరం ఏంటి? ఉ. ఉ. ఉ ఎలా రాయాలి? ఇలా. గమనించండి. ఉ. ఊతో ఉటజం. ఉటజం అంటే గుడిసె. ఉ. ఉటజం. మరి ఈ అక్షరం ఏంటి? ఊ. 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 ఇంతకుముందు ఊ ఎలా రాసామో ఇది కూడా అలాగే రాయాలి.
కాకపోతే ఒక పొల్లు ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఊ రాద్దాం. రాసిన తర్వాత ఇక్కడ ఓ పొల్లు. దీన్నే ఊ అంటారు. ఊతో ఊర్ణనాభః అంటే సాలీడు. ఊర్ణనాభః, ఊర్ణనాభః. ఈ అక్షరం ఏంటి? రు, రు, రు. మరి ఎలా రాయాలి? ఇలా ముందుగా ఐ గీత, ఆ తర్వాత ఈ గీత, రు ఇలా రాయాలి. గమనించండి. రు, రుతో ఋషిః, ఋషిః, ఋషిః. మరి ఇదేంటి? రు, రు, రు. ఎలా రాయాలి? ఇలా. రు. ఇప్పుడు అభ్యసించే ముందు మనం ఏం నేర్చుకుందామో ఒకసారి చూద్దాం. ఆ అజా, ఆ ఆమ్రం, ఈ ఇక్షుః, ఈ ఈషః, ఉ ఉటజం, ఊ ఊర్ణనాభః, రు ఋషిః, రు. ఇప్పుడు అభ్యాసం. రిక్త స్థానం పూరయత, ఖాళీ స్థానాన్ని పూరించండి. ఇక్కడేముంది? ఆ. ఇక్కడేముంది? ఈ. మరి ఈ రెండు చోట్ల ఏమొస్తుంది? ఆ, ఆ, ఈ, ఈ, ఉ. మరి ఊ తర్వాత ఏమొస్తుంది? ఉ, ఊ, రు, రు. ఇలా. ఇంకో అభ్యాసం. అగ్రిమాక్షరం లిఖత, తదుపరి అక్షరాన్ని రాయండి. ఇక్కడ తదుపరి అక్షరం ఏంటి? ఆ తరువాత ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు. ఇలా. ఇప్పుడు ఇంకో అభ్యాసం. యోజయత అంటే జతపరచండి. ఇక్కడ ఏదైతే అక్షరం ఉందో అదే అక్షరంతో ఇక్కడ జతపరచండి. ఆ. ఇదే అక్షరం ఎక్కడుంది? ఇక్కడుంది. ఆ ఇక్కడ. ఈ ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ, ఉ, ఊ ఎక్కడుంది? ఇక్కడుంది. రు, రు, లు. ఈ అక్షరాన్ని లు అంటామన్నమాట. లు. అభ్యాసం సమాప్తం. ధన్యవాదः.